తన తండ్రి వెంకటస్వామి పెంపకంలో చూపిన క్రమశిక్షణ సమాజం పట్ల ఆయనకున్న విజన్ తాను వ్యాపారవేత్తగా పొలిటీషియన్గా రాణించడానికి ఉపయోగపడ్డాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయన స్ఫూర్తితోనే బ్యాక్ టు సొసైటీగా తాను సంపాదించిన దానిలో కొంతమేర విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్లోని పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన 5వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ పేద విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఎంతో మంది నిరుపేద విద్యార్థులు వృద్ధిలోకి వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య, చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, ఐపీఎస్ నేతలు పాల్గొన్నారు. మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీ బిజినెస్లో ఎప్పుడైనా ప్రాఫిట్ చేసుకుంటే యూ మస్ట్ సర్వ్ ద poorer sections అని చెప్పి. That's how we put up Visakha Charitable Trust అని చెప్పి పెట్టి we have done lot of programs. I don't wish to mention here. కానీ స్పిరిట్ ఏంటంటే, సో లైక్ he said, giving back to society. మనందరి రెస్పాన్సిబిలిటీ. మనము ఎదిగిన తర్వాత మన బ్రదర్స్ని ఎప్పుడు కూడా మర్చిపోవాలి. ఎందుకంటే మంచి కల్చర్ డెవలప్ అయినప్పుడు అన్ని ఎనీ వాక్స్ ఆఫ్ లైఫ్ యూ హ్యావ్ టు బి డిసిప్లిన్. You have to be hardworking. You have to be passionate in what you are doing. So ఇవన్నీ కూడా రావాలంటే it will take some time. Wherever our boys are there, we have to encourage, we have to mentor them, and we have to support them. So I keep telling everywhere, wherever our people are there who have benefited from reservations, please spend 10% of your time. Please spend 5 to 10% of your earnings. And if you can ఒక 5 మంది 10 మందికి మీరు హెల్ప్ చేయగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ యూ కెన్ డూ టు ద దళిత్ కమ్యూనిటీ అండ్ ద సొసైటీ. 5 సంవత్సరాల క్రితం ఈ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు బాలకృష్ణ గారు అన్నప్పుడు నిజంగా డౌట్ ఉంది. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభ శూరత్వం ఉంటుందని. అంటే ఆంధ్రులు అంటే నేను తెలంగాణలో కూడా కలుగుతున్నాను, జనరల్ యాస. సో ఇట్లానే వస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ బాలకృష్ణ గారు కానీ తన తోటి సహచరులు కానీ దీన్ని కంటిన్యూ చేసిన విధానం నిజంగా అద్భుతం. దాదాపు ఎవ్రీ వీక్ ఎన్నో సెషన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలామంది ఇక్కడ ఆశ్చర్యపోతుంటారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఈ సూర్యుల కాంప్లెక్స్ క్లాస్ రూములు తప్ప పాడుబడ్డ బంగ్లాలా ఉండే. ముందొచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడే అని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఈరోజు సూర్యులో కాంప్లెక్స్లో ఒక బెంచ్ మార్క్. ఏంటి సూర్యులో కాంప్లెక్స్లో పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారా అని? ఎస్, పెద్ద పెద్దోళ్ళు రావడం కాదు, పెద్ద పెద్ద థాట్ ప్రాసెస్లు జరుగుతుంటాయని నేను చెప్తాను. సో ఈ స్పేస్ని స్పాన్సర్ చేసినందుకు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. When we see today also what kind of ఈక్వాలిటీ తీసుకురావాలి సమాజంలో, అంటే ఏ రకంగా మనము ముందుకు వెళ్ళాలి, పాలసీ మేకింగ్ ఎట్లా ఉండాలి అని అంటే దేర్ ఆర్ టూ టైప్స్. వన్ థింగ్ ఇస్ కొన్ని కాంపెన్సేషన్ లాగా, మీకు ఏజ్ ఓల్డ్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దానికి కాంపెన్సేషన్గా మీకు రిజర్వేషన్స్ అనేది అని అన్నారు. మరి దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రిన్సిపల్. ఒకవేళ లోన్ తీసుకుంటున్నాం, దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనం రిజర్వేషన్ అంటే ఇంట్రెస్ట్ అనుకుందాం. సొసైటీ ఈస్ పేయింగ్ ద ద డిస్క్రిమినేటెడ్ కింద ఉన్న కాస్ట్ బ్రోకెన్ పీపుల్, ఓబీసీస్ కానీ ఏసీస్ కానీ ఇది ఇంట్రెస్ట్ ఇస్తుంది అనుకుంటున్నాం. కానీ ప్రిన్సిపల్ గురించి ఏంటి? వాట్ ఈస్ ప్రిన్సిపల్? కాస్ట్ నిర్మూలన. దాని గురించి ఏం చేస్తుంది? వాట్ ఈస్ దాట్? ద సొసైటీ ఆర్ ద పాలసీ మేకర్స్ ఆర్ మేకింగ్.